తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. This is Gayatri. Welcome to ET Exclusive. ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ ప్లాన్ ఏంటి? కొత్త సినిమాలు ఒప్పుకుంటారా లేదంటే ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేసి సైలెంట్ గా పక్కకి తప్పుకుంటారా? ఈ రెండు కాదంటే ప్లాన్ బి ఏదైనా సిద్ధంగా ఉందా? చూస్తుంటే ఇదే జరిగేలా ఉంది. ఎప్పటి నుంచో చెప్తున్న మాటని ఉస్తాద్ తర్వాత అప్లై చేసేలా ఉన్నారు పవర్ స్టార్. అదేంటో ఎక్స్క్లూజివ్ గా చూద్దాం. ఓజీ తర్వాత సినిమాలపై పవన్ కళ్యాణ్ అప్రోచ్ మారిపోయింది. అంతకు ముందు సినిమాలంటే పెద్దగా ఆసక్తి లేదు అనేవారు. కానీ ఓజీకొచ్చిన రియాక్షన్స్ చూశాక సీక్వెల్, ప్రీక్వెల్ చేస్తానని మాటిచ్చారు. కాకపోతే అది ఇప్పుడే ఉండకపోవచ్చు. అందుకే సుజీత్ కూడా నానితో సినిమా కమిట్ అయ్యారు. ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ లో నటిస్తున్నారు పవర్ స్టార్. గబ్బర్ సింగ్ తర్వాత హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఉస్తాద్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇందులో పవన్ పోర్షన్ ఎప్పుడో పూర్తయిపోయింది. డిసెంబర్లోనే ఫస్ట్ సింగిల్ రానుంది. 2026 సమ్మర్లో ఉస్తాద్ వస్తున్నాడు. దీని తర్వాత పవన్ ప్లాన్ ఏంటి అనేది అందరిలోనూ ఆసక్తి రేపుతున్న ప్రశ్న. ఎలాగో రాజకీయాల్లో బిజీగానే ఉంటారు జనసేనాని. ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్న ప్రొడక్షన్ హౌస్ మళ్లీ మొదలు పెట్టాలని చూస్తున్నారు పవర్ స్టార్. నిర్మాతగా బిజీ అవ్వాలని చూస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ పై సినిమాలు నిర్మించే ఆలోచన చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని కథలు ఫైనల్ అయ్యాయని తెలుస్తోంది. గతంలో పవన్ తో బ్రో సినిమా నిర్మించారు టీజీ విశ్వప్రసాద్. హీరోగా నటించినా నటించకపోయినా నిర్మాతగా ఉంటానని ఎప్పుడో చెప్పారు పవన్. ప్రొడక్షన్ అయితే తనే ఉండాల్సిన పని లేదు కాబట్టి అటువైపు అడుగులేస్తున్నారు పవన్. గతంలో పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ లో సర్దార్ గబ్బర్ సింగ్ తో పాటు త్రివిక్రమ్ తో కలిసి నితిన్, చెల్ మోహన్ రంగాను నిర్మించారు పీకే. మొత్తానికి ఉస్తాద్ తర్వాత ప్లాన్ బి సిద్ధంగా ఉంచుకున్నారు పవర్ స్టార్. అఖండ 2 సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడు? ఇండస్ట్రీ వర్గాల్లో క్యూరియాసిటీ పెంచేస్తున్న ప్రశ్న ఇదే. ఓవైపు డిస్ట్రిబ్యూటర్లు, మరోవైపు అభిమానులు, ఇంకోవైపు నిర్మాతలు. ఇలా ప్రతి ఒక్కరూ అఖండ 2ని వీలైనంత త్వరగా బయటపడేయాలని చూస్తున్నారు. మరి ఈ వారం అఖండ 2 వచ్చే అవకాశాలున్నాయా? డిసెంబర్ 12 సాధ్యమవుతుందా? అఖండ 2 సినిమా విడుదల తేదీపై చర్చలు మామూలుగా జరగట్లేదిప్పుడు. ఓవైపు కోర్టు ఇష్యూలు, మరోవైపు ఆర్థిక ఇబ్బందులు. వీటన్నిటి నుంచి బయటకు వచ్చి డిసెంబర్ 12నే సినిమాను విడుదల చేయాలని మేకర్స్ పై ఒత్తిడి పెరుగుతుంది. లేట్ అయితే లేనిపోని ఇబ్బందులు వస్తాయి. క్రేజ్ ఉన్నప్పుడే క్యాష్ చేసుకోవాలనే ప్రెజర్ నిర్మాతలపై బయ్యర్ల నుంచి బాగా వస్తుంది. డిసెంబర్ 5 డేట్ ఎలాగో మిస్ అయిపోయింది. దాంతో వీలైనంత త్వరగా విడుదల చేస్తే మంచిది అనే వాదన డిస్ట్రిబ్యూటర్ల నుంచి బలంగా వినిపిస్తోంది. ప్రస్తుతం బంతి కోర్టులో ఉంది. అక్కడి నుంచి క్లియరెన్స్ వస్తే ఈ వారమే అఖండ 2 విడుదల చేయాలనేది మేకర్స్ ప్లాన్. కానీ అది అనుకున్నంత ఈజీ కాదు. ఎందుకంటే దానికి ఇంకా 4 రోజులు కూడా లేదు. డిసెంబర్ 12న ఆల్రెడీ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన మోగ్లీతో పాటు బన్నీవాసు క్రియేటివ్ వర్క్స్ నుంచి ఈషా, కార్తీ నటించిన అన్నగారు వస్తారు విడుదల కానున్నాయి. ఒకవేళ అఖండ 2 డిసెంబర్ 12న వస్తే వీటిలో కనీసం 2 సినిమాలపై భారీ ప్రభావం తప్పకపోవచ్చు. అది కూడా అఖండ 2 నిర్మాతలు ప్లాన్ చేసుకోవాలి. అన్నీ కుదిరి డిసెంబర్ 12న అఖండ 2ను విడుదల చేద్దామనుకున్నా మేకర్స్ ముందు చాలా సవాళ్లున్నాయి. ఈ 3 రోజుల్లోనే ఓవర్సీస్ స్క్రీన్స్ తెచ్చుకోవాలి. ఏపీ, తెలంగాణలో థియేటర్స్ బుక్ చేసుకోవాలి. టికెట్ హైక్స్ కోసం మరోసారి ప్రభుత్వాల దగ్గరికి వెళ్లాలి. ప్రీమియర్స్ ప్లాన్ చేయాలి. వీటన్నిటికీ ఈ టైం సరిపోతుందా? చూద్దాం ఏం జరుగుతోందో. హీరో ఎవరైనా కానీ వాళ్ళ పేరు ముందు ఇంటి పేరులా ఒకరి పేరు మాత్రం కామన్గా ఉంటుంది. అదే ఏషియన్. టాలీవుడ్ హీరోలందరినీ కబ్జా చేస్తున్నారు వాళ్ళు. మన హీరోలతో కలిసి బిజినెస్ చేస్తున్నారు. ఆల్రెడీ ఓసారి జత కట్టిన వాళ్లతోనే కలిసి మళ్ళీ మల్టీప్లెక్స్లు కడుతున్నారు. తాజాగా మహేష్, అల్లు అర్జున్ 2వ మల్టీప్లెక్స్ కట్టేశారు. మరి ఆ థియేటర్స్ ఎక్కడున్నాయి? వాటి ముచ్చట్లేంటి? మన హీరోలకు సినిమాలు మాత్రమే కాదు, బిజినెస్ కూడా ముఖ్యమే. అందుకే ఇక్కడ వచ్చిన డబ్బుల్ని అక్కడ పెడుతున్నారు. ఈ క్రమంలోనే చాలా మంది మల్టీప్లెక్స్ బిజినెస్ పై మనసు పారేసుకుంటున్నారు. ఇప్పటికే చాలా మంది హీరోలు ఈ బిజినెస్ లో ఉన్నారు. మహేష్ బాబు, ఏషియన్ కలిసి బెంగళూరులో ఏఎంబీ కట్టారు. డిసెంబర్ 16న ఈ మల్టీప్లెక్స్ ఓపెన్ కానుంది. 9 స్క్రీన్స్ తో రాబోతుంది బెంగళూరులో ఏఎంబీ సినిమాస్. ఇండియాలోనే 2వ అతిపెద్ద స్క్రీనింగ్ ఇక్కడుంది. అదేవిధంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోనూ మరో ఏఎంబీ ఓపెనింగ్ కు సిద్ధంగా ఉంది. ఇక అల్లు అర్జున్ సినిమాస్ కోకాపేటలోనూ రెడీ అవుతుంది. ఇండియాలోనే అతిపెద్ద స్క్రీన్ తో రాబోతుంది ఈ మల్టీప్లెక్స్. ఇక రవితేజ ఏఆర్టీ గతేడాదే మొదలైంది. ఏషియన్ వాళ్లతో కలిసి రవితేజ ఈ మల్టీప్లెక్స్ నిర్మించారు. మొత్తం 6 స్క్రీన్స్ తో వచ్చిన మల్టీప్లెక్స్ కు మంచి అప్లాజ్ వస్తుంది. విజయ్ దేవరకొండ ఆల్రెడీ మల్టీప్లెక్స్ బిజినెస్ లో ఉన్నారు.
ఏషియన్ వాళ్లతో కలిసి మహబూబ్ నగర్ లో ఏబిడి సినిమాస్ నిర్మించారు రౌడీ బాయ్. ఇది సూపర్ సక్సెస్ఫుల్ గా నడుస్తోంది. మొత్తానికి మన హీరోల మల్టీప్లెక్స్ బిజినెస్ 3 పువ్వులు 6 కాయలుగా నడుస్తోంది. ఎన్నేళ్లైనా ఎన్నాళ్లైనా వన్నె తరగని ఎవర్ గ్రీన్ జోనర్ హర్రర్ థ్రిల్లర్. కథ పాతగా ఉన్నా కథనం కొత్తగా ఉంటే చాలు ఆడియన్స్ బ్రేక్ ఇవ్వడానికి ఎప్పుడూ రెడీగానే ఉంటారు. అందుకే ఈ జోనర్ సినిమాలకి డిమాండ్ కాస్త ఎక్కువే. తాజాగా ప్రభాస్ నుంచి కొత్త హీరోల వరకు అంతా అదే దారిలో నడుస్తున్నారు. మరి టాలీవుడ్ లేటెస్ట్ హర్రర్ సినిమాలేంటో చూద్దామా? కార్తికేయలో నిఖిల్ చెప్పిన ఈ డైలాగ్ నే మన హీరోలు ఫాలో అవుతున్నారు ఇప్పుడు. అందుకే ఏ జోనర్ ఆగినా హారర్ మాత్రం ఆగదు. ఏడాదికి కనీసం ఓ 40 సినిమాలు ఈ జోనర్లోనే వస్తుంటాయి. తాజాగా ఈషా అనే మరో సినిమా కూడా ఇదే జోనర్లో వస్తుంది. లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయ్ లాంటి విజయాల తర్వాత బన్నీవాస్, వంశీ, నందిపాటి కలిసి రిలీజ్ చేస్తున్న 3వ సినిమా ఇది. ఈషా ట్రైలర్ విడుదలైంది ఇప్పుడు. ఈ ట్రైలర్ చూస్తుంటే బన్నీవాస్, వంశీ హ్యాట్రిక్ పూర్తి చేసేలాగే కనిపిస్తున్నారు. డిసెంబర్ 12న విడుదల కానుంది సినిమా. ఇక రాక్షసుడు తర్వాత హిట్ లేని బెల్లంకొండ శ్రీనివాస్ కు చాలా కాలం తర్వాత హిట్ ఇచ్చింది హారర్ థ్రిల్లర్ గా వచ్చిన కిష్కింధపురి. తెలుగులో రీసెంట్ గా ప్రేక్షకులను బాగా భయపెట్టిన సినిమా ఇది. రాజాసాబ్ కూడా హారర్ జోనరే, కాకపోతే తన మార్కు కామెడీ మిక్స్ చేస్తున్నారు మారుతి. జనవరి 9న సంక్రాంతి కానుకగా వచ్చేస్తున్నాడు రాజాసాబ్. ప్రభాస్ కెరీర్లో ఫస్ట్ హారర్ సినిమా ఇది. అలాగే నాగ చైతన్య, కార్తిక్ దండు వృషకర్మ సస్పెన్స్ థ్రిల్లర్ గా వస్తుంది. విరూపాక్షితో భయపెట్టిన కార్తిక్ దండు చైతుతోనూ అదే మ్యాజిక్ చేయాలని చూస్తున్నారు. మొత్తానికి హారర్ జోనర్ కలిసొస్తుంది ఇప్పుడు. టాలీవుడ్ షూటింగ్స్ హడావిడి మామూలుగా లేదు. వణికించే చలిలోనూ వరుస షూటింగ్స్ చేస్తూ అసలు తగ్గేదేలే అంటున్నారు మన హీరోలు. ఒకరిద్దరు మినహాయిస్తే మిగిలిన హీరోలంతా కెమెరా ముందే బిజీ అయ్యారు. మరి ఏ సినిమా షూట్ ఎక్కడ జరుగుతుంది, ఏ హీరో ఎక్కడున్నాడో ఈ రోజు షూటింగ్ స్పెషల్ ప్యాక్ లో చూద్దాం. షూటింగ్ ప్యాక్ లో ముందుగా హెలో నేటివ్ స్టూడియోలో ఏం జరుగుతున్నాయో చూద్దాం. నాని, శ్రీకాంత్ ఓదెలా కాంబినేషన్ లో వస్తున్న పారడైజ్ తో పాటు శ్రీ విష్ణు హీరోగా నటిస్తున్న స్కందవాహన పిక్చర్స్, రాజహంస బ్యానర్ లో జేడి చక్రవర్తి నటిస్తున్న సినిమా శర్వానంద్ భోగి సినిమాల షూటింగ్స్ హెలో నేటివ్ లో జరుగుతున్నాయి. ఇక మహేష్ బాబు వారణాసి షూటింగ్ RFC లో జరుగుతోంది. ప్రభాస్, సందీప్ వంగ కాంబోలో వస్తున్న స్పిరిట్ సినిమా షూటింగ్ వారం రోజులుగా కోఠీలో జరుగుతోంది. చిరంజీవి, అనిల్ రావిపూడి, మన శంకర వరప్రసాద్ గారు షూటింగ్ అన్నపూర్ణ 7 acres లో, అల్లు అర్జున్ AA22 షూట్ ముంబైలో, రవితేజ, శివ నిర్వాణ సినిమా షూటింగ్ శంకరపల్లిలో జరుగుతున్నాయి. వరుణ్ తేజ్, కొరియన్ కనకరాజు సినిమా షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. విజయ్ దేవరకొండ, రాహుల్ సాంకృత్యాయన్ కాంబోలో వస్తున్న సినిమా షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలోనే జరుగుతోంది. సాయి ధరమ్ తేజ్ సంబరాల ఏటిగట్టు షూటింగ్ తుక్కుగూడలో, నవీన్ పొలిశెట్టి అనగనగా ఒకరోజు షూటింగ్ అన్నపూర్ణ 7 acres లో జరుగుతున్నాయి. 2025 చివర్లోకి వచ్చేసింది కాబట్టి లెక్కలన్నీ బయటకు వస్తున్నాయి. ఈ ఏడాది ఏ సినిమాని ఎక్కువ మంది సర్చ్ చేశారు, ఏ సినిమా కోసం గూగుల్ని అడిగారు అనేది లెక్కలు అధికారికంగా బయటకు వచ్చాయి. అందులో మన సినిమాలు కూడా బాగానే ఉన్నాయి. ఆ టాప్ 10లో ఫ్లాప్ సినిమాలే ఎక్కువగా ఉండడం విశేషం. మరి గూగుల్ చెప్పిన డీటెయిల్స్ ఏంటో చూద్దామా? గూగుల్లో 2025 టాప్ సర్చ్డ్ మూవీస్ లిస్ట్ విడుదలైంది. అందులో టాప్ 1లో ఉన్న సినిమా ఏంటో తెలుసా? బాలీవుడ్ బ్లాక్ బస్టర్ సయ్యారా. అహన్ పాండే, అనీత్ జంటగా నటించిన ఈ చిత్రం 500 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా గురించి 2025లో నెటిజన్లు ఎక్కువగా సెర్చ్ చేసింది. అసలు ఎవరి జంట, ఏంటి సినిమా అని సయ్యారా గురించి తెలుసుకోవడానికి పోటీపడ్డారు. అత్యధికంగా సెర్చ్ చేసిన టాప్ 2 సినిమా కాంతారా చాప్టర్ 1. రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ తెరకెక్కించిన ఈ చిత్రం దాదాపు 800 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇక టాప్ 3లో ఉన్న సినిమా కూలీ. రజనీకాంత్, లోకేష్ కాంబోలో రావడం, నాగార్జున విలన్ కావడం కూలీకి కలిసొచ్చింది. టాప్ 4లో జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూ సినిమా వార్ 2 ఉంది. గూగుల్ మోస్ట్ సెర్చ్డ్ మూవీస్ లో టాప్ 5లో ఉన్న సినిమా సనం తేరీ కసం. హర్షవర్ధన్ రాణే, మావ్రా హూకే నటించిన ఈ సినిమా రిలీజ్ లో 45 కోట్లకు పైగా వసూలు చేసింది. దీనికోసం ఆడియన్స్ ఎక్కువగా వెతికారు. ఇక టాప్ 6లో మోస్ట్ వైలెంట్ మూవీ ఆఫ్ ఇండియాగా నిలిచిన మార్కో ఉంది. మలయాళంలో 100 కోట్లు వసూలు చేసింది ఈ చిత్రం. అక్షయ్ కుమార్ హీరోగా వచ్చిన హౌస్ఫుల్ 5 సినిమా అత్యధికంగా వెతికిన లిస్టులో 7వ స్థానంలో నిలిచింది. 2 క్లైమాక్స్లతో రావడంతో ఈ సినిమా గురించి ఆసక్తిగా సెర్చ్ చేశారు నెటిజన్లు. గూగుల్ సెర్చ్ లో టాప్ 10లో చోటు దక్కించుకున్న ఒకే ఒక్క తెలుగు సినిమా గేమ్ చేంజర్. టాప్ 8లో నిలిచింది ఈ చిత్రం. టాప్ 9లో మిసెస్, టాప్ 10లో మహావతార్ నరసింహ ఉన్నాయి. సో చూసారుగా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరొక ఈటీ ఎక్స్క్లూజివ్ లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.
తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.